గుడ్ మార్నింగ్. మీ అందరికీ కూడా శుభాలు. ఈ ఉదయకాల వేళ మరొక సెన్సేషనల్ న్యూస్ బిగ్ టీవీ నుండి రిలీజ్ చేశారు. రాత్రి ఒక ఇంటర్వ్యూ జరిగింది, దాన్ని నేను చూశాను. ఆ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి గారు, అలాగనే బిగ్ టీవీ నుంచి రన్ చేస్తున్నటువంటి హోస్ట్ అండ్ రిపోర్టర్ చక్కని ప్రశ్నలతో ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. అందులో మాట్లాడుతున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ రోజున ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతా ఉంది. దిస్ ఈస్ ద ఫైనల్ డే ప్రవీణ్ పగడాల రిపోర్ట్. దట్స్ ఆల్. సో ఈ రోజున జరిగే దానిపైన చాలా అంటే కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈ పరిణామాలను బట్టి మరి హత్య జరిగిందా లేక యాక్సిడెంట్ జరిగిందనే విషయాలు క్లియర్ కట్గా తెలిసిపోతాయి. సో ఒకవేళ క్రైస్తవులందరూ కూడా బలపరచబడుతున్నటువంటి మాట ప్రకారంగా కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి కూడా కావచ్చు, లేదా జరిగిన యాక్సిడెంట్ని బట్టి కూడా కావచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందనే విషయాలు మన చట్ట ప్రకారంగా మనందరం కూడా మన భారతదేశం యొక్క ఉన్నటువంటి చట్టాన్ని మనం గౌరవిస్తాం కనుక ఆ చట్టాన్ని బట్టే మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ముందుకు వెళ్తాం. ఇదే విషయాన్ని విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మరి ఈ విషయాన్ని సందర్భంలో చెప్పారు. సో ముందుగా కొన్ని విషయాలు ఎలా డౌట్ క్లియర్ చేసుకోవడానికి మనం ముందుగా వెళ్దామో ఒకసారి ఈ బిగ్ టీవీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఒకసారి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆ మాటను విన్న తర్వాత మనము క్లియర్గా ముందుకు విందాం ఒకసారి. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే, కొవ్వూరు టోల్గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్లో ఒక రైట్ సైడ్ ఇండికేటర్ మాత్రమే వెలుగుతోంది, మెయిన్ హెడ్ లైట్ పనిచేయటం లేదు. ఆయన బండిని కూడా చాలా ఇబ్బందికరంగా నెట్టుకుంటూ వస్తున్నారు. ఆ దృశ్యాలు మాత్రమే చూసాం. కానీ మాకున్న సమాచారం ఏంటంటే, కీసర టోల్గేట్ సాయంత్రం 4:10 కీసర టోల్గేట్ క్రాస్ చేశారు. అప్పటికి ఇంకా పగలే ఉంది. అప్పటికి ఇంకా పగలు ఉంది కాబట్టి లైట్ ఆన్ చేయలేదు. అది పనిచేస్తుందో లేదో మన క్లారిటీ లేదు. ఆటోమేటిక్ గా లైట్ కూడా వెలిగేస్తున్నాయి కదా సార్ బైకులకి. అంటే రీసెంట్గా ఏదో 5G ఇట్లా ఏవో వచ్చినాయండి. ఈ రీసెంట్గా వచ్చిన బైకులకి తప్ప పాత బైకులకి లేదు అట్లా. రీసెంట్గా వచ్చిన కొత్త మోడల్స్కి పొల్యూషన్ సంథింగ్ ఏదో ఇచ్చారు కదా, 5G 4G అని ఇట్లా, దాంట్లో భాగంగా ఇచ్చినట్టున్నారు నేను అనుకోవటం. సో దీనికి వెలిగే అవకాశం లేదు. కానీ 9:20 గన్నవరం దాటిన తర్వాత వచ్చే టోల్గేట్ ఉంది కదా, పొట్టిపాడు టోల్గేట్, నాట్ కలపర్రు. అవునండి, కలపర్రు అంటే మళ్ళీ ఏలూరు దాటిన తర్వాత వచ్చేది. అవునండి. అని హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత హైవే మీద వచ్చేది కలపర్రు. దానికంటే ముందు గన్నవరం దాటిన తర్వాత వచ్చేది పొట్టిపాడు టోల్గేట్. అక్కడికి 9:20 క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు కూడా హెడ్ లైట్ వెలగట్లేదు. ఇది అదనపు సమాచారం. ఇంకో విషయం ఏంటంటే, కీసర టోల్గేట్ నుంచి పొట్టిపాడు టోల్గేట్కి వితిన్ 2 అవర్స్లో వచ్చేయచ్చు. ఓకే. కానీ ఈయన రావడానికి 5 గంటల సమయం పట్టింది. రైట్, చూసారు కదా. అంటే ఆ కోవలో చాలా రకాలుగా ఉన్నాయంటూ వారు మాట్లాడటం జరిగింది. సో ఆ మాటలు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారి ధైర్యాన్ని బట్టి, వారు చేసిన పనిని బట్టి, ఆ ప్రాంతంలో చక్కగా మరి అన్ని విషయాల్లో సహకరించి చాలా కష్టపడినటువంటి వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి గారు. సో వారిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఈ సమయంలో మరి విషయానికి వద్దాం. వీళ్ళు ఈ ఇంటర్వ్యూలో ఏమేమి అంటే మాట్లాడుకున్నారు, ఏ విషయాలు వారు లేవనెత్తారనే విషయాలు కూడా మనకు స్పష్టంగా తీసుకొచ్చారు. ముందుగా అందులో యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క బైక్, అది బుల్లెట్ బండి, 350cc. సో క్లాసిక్ అని అంటున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ వెహికల్ వచ్చేసి కీసర టోల్ ప్లాజా దగ్గరకు వచ్చినప్పుడు 4:10 ఆ టోల్ ప్లాజా నుంచి అది క్రాస్ అయింది. సో ఆ టైంలో దానికి కనీసం లైట్ లేదు. అంతేకాకుండా మరి ఆ ముందు ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ ముందు ఉంటుంది, అంటే గ్లాస్కి ఉంటుంది అనమాట బహుశా, మేబీ. చూద్దాం ఒకసారి, ఇక్కడ ఫొటోస్ కూడా వేస్తున్నాను, మీరు చూడండి. ఆ హెడ్ లైట్కి ఉన్నటువంటి ప్రొటెక్షన్ చేసేది కూడా దానికి లేదు. అంటే అంతకుముందు ఉండొచ్చు మేబీ, కానీ ఇక్కడ మాత్రం లేదు అని. రైట్, ఓకే. ఆ తర్వాత ఇది పొట్టిపాడు మరి టోల్గేట్ ప్రాంతానికి వచ్చినప్పుడు 9:20 అంటే కీసర నుంచి బయలుదేరినటువంటి 4:10 బయలుదేరినటువంటి ప్రవీణ్ పగడాల గారు పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చినప్పుడు 9:20 అంటే రాత్రి 9:20. సో రాత్రి 9:20 కూడా హెడ్ లైట్ వెలగలేదు. అర్థమవుతుందా? సో ఇది ఒక ప్రాబ్లం. అంతేకాకుండా అక్కడికి ప్రయాణం దాదాపుగా మ్యాక్సిమంగా ప్రయాణం అంటే ఇక్కడ 4:10 వచ్చినటువంటి వ్యక్తి
9 గంటలకు వచ్చాడంటే దాదాపుగా 5 గంటల సమయం, 4 గంటల చిల్లర అంటే 90 నిమిషాలు, 5 గంటలు వేసుకోండి, 5 గంటల ప్రయాణం. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే కీసర టోల్ ప్లాజా దగ్గర నుండి మరి పొట్టిపాడు టోల్ ప్లాజా వరకు ప్రయాణం చేయగలిగితే, ఇది హైదరాబాద్ విజయవాడ సిటీలోకి వెళ్ళదు కాబట్టి క్రాస్లో వెళ్తుంది కాబట్టి ఎంత తక్కువ వచ్చినా 2 అవర్స్లోనే వెళ్ళి రావచ్చు అనేది బిగ్ టీవీ వాళ్ళ యొక్క న్యూస్లో చెబుతున్నటువంటి విషయాలు. సో ఇవన్నీ చెప్పుకుంటూ కూడా ఒక మాట చెప్పాడు, ఇవి నా ప్రశ్నలు కాదు, ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలను మరి ఈ రోజున అడగటం జరుగుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఏంటంటే మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ప్రభుత్వం ఏం తెలియజేస్తుందో దాన్ని మాత్రమే నమ్మాలన్నట్టుగా సహోదరులు మాట్లాడారు. సో ఇక ఆ తర్వాత మనం చూసినప్పుడు కొవ్వూరు టోల్ ప్లాజా కూడా దగ్గరకు వచ్చినప్పుడు కూడా బుల్లెట్ బైక్కి ఏమాత్రం కూడా డ్యామేజ్ లేదు. 1 కీసర, 2 పొట్టిపాడు, 3 కొవ్వూరు ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్లాజా దగ్గరకు వచ్చినప్పటికి కూడా బైకుకు చిన్న డ్యామేజ్ కూడా లేదు. అంటే ఇక్కడ వరకు ఈ బైకు ఫస్ట్ హెడ్లైట్ వెలగలేదు, హెడ్లైట్ రావట్లేదని తెలిసినప్పుడు ప్రవీణ్ పగడాల గారు మరి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే రాత్రి అవుద్ది, మరి హెడ్లైట్ లేకుండా ఎలా ప్రయాణం చేయాలి అనే ఒక ప్రశ్న లేక ఒక ఆలోచన లేకుండానే ప్రయాణం చేశాడా అనేది ఇది నా ప్రశ్న. ఓకే, సో నేను అనుకుంటున్నాను, మేబీ ఇది ఎవరిది కాదు, నా ఫోన్గా అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి దాదాపుగా రాజమండ్రి ప్రయాణం చేయాలంటే చాలా లాంగ్, చాలా దూరం. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి సేవకులు అంటే మామూలుగా ఉన్నటువంటి సేవకులే ఫ్లైట్ కొరకు వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి సేవకులు మరి రాజమండ్రి వెళ్ళాలంటే కూడా ఫ్లైట్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో నేను అంటే వాళ్ళ హోదాను చూపించట్లేదు, కానీ అంత ఫ్రీగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి మీరు కూడా ఒక ఫ్లైట్ కొరకు ఇక్కడ అంటే బైక్ మీద వెళ్ళటం ఆయనకు హాబీ కావచ్చు, లేకుంటే మధ్యలో ఎవరైనా కలుస్తారనుకోవచ్చు ఏమో, లేకుంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కోదాడు కానీ, సూర్యాపేట కానీ, ఇలా నందిగామ కానీ, ఆ ప్రాంతాల్లో కంచిచర్ల ప్రాంతం కానివ్వండి, లేదా కీసర ప్రాంతం కావచ్చు, విజయవాడ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇలా ఒకవేళ బై ఛాన్స్ ఏంటంటే కొంతమంది కలుసుకుంటూ వెళ్ళొచ్చు అనే అవకాశంతో వారు వెళ్ళి ఉండవచ్చు అవి. అయితే ఆ సమయంలో మరి ఈ 5 గంటల జర్నీలో మధ్యలో ఉన్నటువంటి జర్నీలో 5 అవర్స్లో 2 అవర్స్ తీసేస్తే 3 అవర్స్ టైం ఉంటుంది, లేదా 3 అవర్స్ తీసేసినప్పటికీ కూడా 2 అవర్స్ టైం ఉంటుంది. 2 గంటలు ఆయన ఎక్కడ గడిపాడు అనే ఒక డౌట్. ఓకే, అయితే ఇక్కడ సిగ్నల్ కూడా అంటే దాదాపుగా 2 గంటల టైంలో వెళ్ళే ప్రయాణం అంతటినీ కూడా 5 గంటల టైం పట్టినప్పటికీ కూడా సిగ్నల్ క్రాస్ చేశాడు. కాబట్టి అక్కడ ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ కొవ్వూరు ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అక్కడ బుల్లెట్ బైకు మాత్రం ఏమాత్రం కూడా డ్యామేజ్ కాలేదని కూడా అక్కడ చెబుతున్నటువంటి వారు ఉన్నారు. తర్వాత మనకి ఆ స్పాట్లో అంటే ఎక్కడైతే బుల్లెట్ బైకు తన మీద పడుకోబెట్టినట్టుగా లేకుంటే యాక్సిడెంట్ అయిన ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏముందంటే కొంచెం బురద ఉన్నట్లు అక్కడ కనిపించిందని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారు వీడియోని తీశారు, వీడియో చూపించారు కూడా. అక్కడ బురద ఉందని, అంతేకాకుండా షూ ముద్ర అంటే తన పైన పాదం పెట్టినట్టుగా కనిపించిందని కూడా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ డౌట్ ఏంటంటే ఆ ప్రాంతంలో అసలు ఎక్కడా లేదు, ఆ ఆకులు కనుక అంతా దుమ్ము లేసాయని చెప్పేసి మనం సీసీ ఫుటేజ్లో చూసాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏమాత్రం కూడా తేడా లేదు, అక్కడ మాత్రం బురద కూడా లేదని చెప్పాను. అక్కడికి బురద ఎలా వచ్చింది అనేది మరొక అనుమానం. ఆ తర్వాత రెడ్ కారు అంటే క్రాస్ అయి వెళ్ళిపోయింది కదా, మనం చూసాం. అది పర్ఫెక్ట్గా అంత కనిపించలేప్పుడు కూడా అది రెడ్ కారుని చెబుతున్నప్పటికీ కూడా ఆ రెడ్ కారు మరి టచ్ చేసి వెళ్ళిందా? అలాగే హెల్మెట్ కూడా అది దాదాపుగా జావా హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా మరి అది ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, కొంచెం క్రాస్ అయినట్టుగా కూడా ఉంది అని చెబుతున్నారు మేబీ, కానీ లోపల మాత్రం బ్లడ్ ఉందని చెబుతున్నారు. సో ఇదొక అనుమానం. తర్వాత పెదాలు కట్ అయ్యాయి, ఆ తర్వాత కూడా ఈ భుజం పైన రాడ్డుతో కొట్టినట్టుగా ఉందని అంటున్నారు. ఆ తర్వాత ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ లాస్ట్ కాల్ అంటే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క లాస్ట్ కాల్ వెళ్ళి రామ్మోహన్ అనే ఒక వ్యక్తికి వెళ్ళింది. సో ఆ వ్యక్తి ఆ రోజు నుంచి అంటే యాక్సిడెంట్ అయిన రోజు నుంచి మీడియాలో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ
లేకుంటే క్రైస్తవుల మధ్యలో నిలబడినట్టుగా కానీ లేదు అక్కడ. కానీ అంత్యక్రియలు జరిగేటప్పుడు సిబిసి చర్చ్లో మరి బిగ్ టీవీ లైవ్ ఇస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడని ఇక్కడ ఎవరు మన సహోదరులు తెలియజేస్తున్నారు. కాబట్టి అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడాడు, అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడలేకపోయాడు, ఏం మాట్లాడాడు. అంతేకాకుండా ఇతని గురించి బిగ్ టీవీ వాళ్ళు సెర్చ్ చేసినట్టుగా కూడా వారు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు గుర్తు చేసిన విషయం ఏంటంటే, అక్కడ ఏ పాయింట్ అయితే మీరు ఇంటర్వ్యూ లైవ్ ఇస్తున్నారో అక్కడ నుంచి, లేకుంటే సిబిసి నుండి అక్కడే అతను పూలదండ వేసినట్టుగా పక్కన డెడ్ బాడీ పక్క నుంచి వెళ్ళంగా నేను చూశానని చెప్పేసి కూడా వీరు చెప్పారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మన ముందున్నాయి. మరి ఈ రోజున డెత్ సర్టిఫికేట్ కూడా రాబోతా ఉంది. అందులో ప్రైమరీ రిపోర్ట్, ఆ తర్వాత మెయిన్ రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి. సో రావటాన్ని బట్టి సంతోషిద్దాం, తీసుకున్నాం. కానీ చట్ట ప్రకారంగా జరగవలసినటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉండగా, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా జరుగుతూ ఉండగా మరి జెస్సికా గారు, సో ప్రవీణ పగడాల గారి యొక్క జెస్సికా సో వైఫ్, వారు ఏం చెప్పారంటే, నా భర్తను చంపినటువంటి వ్యక్తిని నేను క్షమించాను అని చెప్పారు. సో క్షమించేశారు టోటల్గా. ఈ క్రైస్తవ ప్రేమను మరలా చూపించారు. సో ఎంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు పటిష్టమైనటువంటి పనులు క్రైస్తవులు అందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి పనిలోకి వచ్చినప్పుడు ఈ టైంలోనే క్షమించాను అనేస్తే ఎలా ఉంటుందనే పరిస్థితుల్లో ఇప్పుడు క్రైస్తవ్యం ఉంది. ఆ తర్వాత మనం ఇంతకుముందు చూసాం, అంటే 2 కలిపి కూడా వేశారు ఫొటోస్ కూడా, ఇక్కడ ఒరిస్సా ప్రాంతంలో కదా. సో ఆమె కూడా క్షమించేసింది. ఓకే, ఆ రోజున విషయం వేరు, ఈ రోజున విషయం వేరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జెస్సికా గారు ఏంటంటే, నా భర్తను ఎవరైతే చంపేశారో, అంటే నేనేమంటానంటే యాక్సిడెంటా హత్యనా అని జరగక ముందే చెప్పటం అనేది కొంచెం ఇది బాగోలేదు. ఎందుకంటే మనకు రిపోర్ట్ రాలే కాబట్టి. ఈరోజు రిపోర్ట్ వస్తుంది, ఈరోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేబీ ఒకవేళ అది చెప్పుంటే బాగుండేదేమో అని నేను నా సొంతంగా చెబుతున్నాను. ఇది ఎవరి విషయం కూడా కాదు. కాబట్టి ఈ రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఒకసారి మీడియాలోనో లేకపోతే సోషల్ మీడియాలోనో క్రైస్తవుల మధ్యలో కూర్చొని ఆ రోజు ఏం మాట్లాడాడు, అసలు బ్రదర్ ఏం చెప్పాడు, ఏం చెప్పితే ఫోన్ చేశాడు, అసలు ఏం చెప్పక ఫోన్ చేశాడు. విషయం ఏంటంటే, ఇతను సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతాడట. ఒక్కొక్కసారి వాళ్ళ వైఫ్కి కూడా హెల్ప్ చేస్తే అది కూడా సోషల్ మీడియాలో పెడతాడట. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా, అంటే కొన్ని ప్రాంతాల్లో నేను మీటింగ్కి వస్తున్నాను, ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మీటింగ్కి రండి అని కూడా చెబుతాడట. ఇంత సోషల్ మీడియాని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఆ టోల్ ప్లాజా దగ్గర ఆ వెహికల్ని సరిగ్గా అంటే నడపనట్లుగా తూలుకుంటూ 2 కాళ్ళను కూడా అటువైపు ఇటువైపు వేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి, నా పాయింట్ ఏంటంటే, ఏదైనా ప్రమాదకరమైంది ఆ సమయంలో ఉంటే అక్కడ ఆగొచ్చు కదా, ఆ టోల్ ప్లాజా దగ్గరకు వెళ్ళి ఆగొచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా దాడి చేసేవాళ్ళు వస్తే ఆ సీసీ ఫుటేజ్లే పడతారు. కాబట్టి ఈ సమయంలో కొంచెం ప్రవీణ్ పగడాల గారు కూడా ఇక్కడ ఆగుంటే బాగుండేదని నా ఉద్దేశం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మరి బ్రదర్ జరిగిపోయారు. తొందరపాట, ఒకవేళ ఆలోచన రాజమండ్రి వరకు తీసుకొని బైక్ మీద వెళ్ళటం అనేది కూడా మరి ఆ పరిమాణంలో, సో ఆ వేలో బ్రదర్ అలా ఆలోచించలేదా? ఒకవేళ ఇంకా ఏమైనా చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంది. ఏం చేయాలని అనిపిస్తూ ఉందంటే, అంటే నేను ఒక సేవకునిగా నాలో ఉన్నటువంటి కోణంలో నేను ఆలోచన చేస్తే, ఒక మంచిగా అంటే తను ఉండాలి అనుకుంటే ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని రాజమండ్రి వెళ్ళుంటే బాగుండేది. 2, ఒక మంచి వెహికల్ తీసుకొని ఒక 4గురిని వెంట పెట్టుకొని కారులో వెళ్ళుంటే బాగుండేది. 3, హ్యాపీగా మనకు సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి మోర్ దెన్ ట్రైన్స్ ఉన్నాయి, గరుడ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళుంటే ఆడ వెహికల్ కావాలంటే చాలా వెహికల్స్ ఉంటాయి. ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు రాజమండ్రిలో, ఎవరు అడిగినా ఇచ్చేసేవాళ్ళు. బహుశా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, అంటే అలా ఆలోచన చేయగలిగాను నేను. సో అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ
ఒకవేళ ఇలా జరగాలని దేవుని కృపలో దేవుని చిత్తంలో ఒకవేళ ఉంటే మనం దాన్ని కాదనలేము. కానీ ఒకవేళ మేబీ అలా వెళ్ళగలిగినటువంటి సావుకులై ఉంటే బాగుండేదేమని ఎప్పటికి కూడా అతను మరి నిద్రించినట్టుగా కానీ ఇలా జరిగినట్టుగా కానీ అనిపించట్లా. ఎందుకంటే మన మధ్యలో ఉన్నట్లే అనిపిస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియా మొత్తం ఈ రోజుల్లో ఈ క్షణంలో మరి బ్రదర్ని ఫాలో అవుతూ ఉంది. సో ఇప్పటి వరకు వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఏమన్నా మాట్లాడాలంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఆలోచన చేశాను, మరి మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు రిపోర్ట్ రాబోతా ఉంది. ఏ రిపోర్టు వస్తుందో కూడా మీరు చెప్పగలిగితే సో వెరీ గుడ్. బట్ అలాంటిది అంటే కొంతమంది చెబుతూనే ఉన్నారు ముందుగానే, ఎప్పుడైతే యాక్సిడెంట్ అయి చనిపోయాడన్న వార్త తెలిసినప్పటికీ అప్పటికే కొంతమంది పోస్ట్ చేశారని కూడా చెబుతున్నారు. సరే నేనేమంటానంటే, మనుషులు చేతిలో నుండి ఏ మనిషిని తప్పించుకోగలడు, ఒకవేళ చట్టము నుంచి కూడా తప్పించుకోగలరు, వీలుగుంటే న్యాయం నుంచి కూడా తప్పించుకోగలరేమో. కానీ న్యాయాధిపతి అయినటువంటి జీవము కలిగిన దేవుని చేతిలో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు ప్రేమటి వాళ్ళారా. ఎందుకంటే ఇదంతా మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, ఇంతవరకు మనం చూస్తున్నాం. జీవము కలిగిన దేవుని చేతిలో నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఒకవేళ ఇది కోట్లకు పడగలెత్తినప్పటికీ కూడా, గొప్పోళ్ళైనప్పటికీ కూడా, మేధావులైనప్పటికీ కూడా, మేము తప్పించుకున్నాములే అని అనుకున్నప్పటికీ కూడా, ఒకవేళ మేబీ ఈ పరిస్థితుల్లో ఎవరిని కూడా జీవము కలిగిన దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఇది మాత్రం 100% షూర్. కాబట్టి మార్పు చెందండి, మనిషిలాగా బ్రతకండి, మనిషిని గౌరవించేటట్టుగా ఈ ప్రపంచాన్ని చూడండి. అంతేకాకుండా నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయంలో క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, జైన్స్ అయినా, సిక్కులైనా, సో మెనీ రిలీజియన్ మ్యాన్ అండ్ ఉమెన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ కూడా నేను ఒకే రీతిగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఇంకొకసారి బైబిల్ని దూషించిన, ఇంకొకసారి భగవద్గీతను దూషించిన, ఇంకొకసారి ఖురాన్ని దూషించిన, ఇంకొకసారి ఇంకొక గ్రంథాన్ని, వేరే గ్రంథాలని దేనినైనా దూషించిన, ఇప్పుడు చెప్పేశారు ఆంధ్రాలో ఎస్పీ గారు చెప్పారు, ఖచ్చితంగా కేసులు పెట్టేస్తామని చెప్పేసి, ఖచ్చితంగా లోపలేస్తామని చెప్పేశారు. కాబట్టి ఇతర గ్రంథాలని దూషించకండి, ఇతర మతాలని దూషించకండి, ఇతర మతాల జోలికి వెళ్ళకండి, ఇతర గ్రంథాల జోలికి కూడా వెళ్ళకండి. ఒకవేళ నీ గ్రంథం గొప్పదైతే నీ దగ్గర దాచిపెట్టుకో, నీ గ్రంథం గొప్పదైతే నీతో ఉంచుకో. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నీ గ్రంథం గొప్పదని తెలుసుకోవాలి అంటే ఒక దినాన ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ బయలుపరచవచ్చు, ఆకర్షించవచ్చు, ఆ వ్యక్తి గ్రంథం దగ్గరికి రావచ్చు. సో ఆగాలి, వెయిట్ చేయాలి. ఇంకొక గ్రంథం ఏదైనా ఉంటే దాని మీద బురద జల్లకండి, ఇంకొక గ్రంథం ఏదైనా ఉంటే దాని జోలికి వెళ్ళకండి. అర్థమవుతుందా? సో చాలా చూసాం మనం. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజీలో కూడా ఎవరో బ్రదరు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలా దూషించాడు, ఇలా హింసించాడు, అందుకే ఇలా జరిగిందని కూడా వీడియో పెట్టేశాడు. సో అర్థమవుతుందా? కాబట్టి నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి కృప ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కలుగునుగాక. మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి మన మధ్యలో లేనటువంటి ప్రవీణ్ పగడాల గారికి హృదయపూర్వకమైనటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. అంతేకాకుండా జెసికా మేడగం గారికి, వారి కుమార్తెలు ఇద్దరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీరు క్షమించడం మంచిది, కానీ కొంత వెయిట్ చేస్తుంటే చాలా బాగుండేది. మీడియా ప్రకారంగా లేకుంటే మీడియాని పిలిచి క్రైస్తవ సమాజ పరంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు క్షమించుంటే సో అది హిస్టారికల్గా చరిత్రలో నిలిచిపోయేదని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కూడా నిలిచిపోవచ్చు, కానీ రిపోర్ట్ రాకముందే తొందరపడ్డారు అని అంటారేమని నేను సావుకురిగా మీకు తెలియజేస్తున్నాను. మేబీ ఏమైనప్పటికీ కూడా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుగాక. మీ కుటుంబమును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి మీరు మీ యాజమాన్యం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. ఈ వీడియోని వీక్షించి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.